దేవుడితో ఎక్కువ స్పెండ్ చేస్తాం మనం స్నేహితులతో ఆశతో వెళ్తాం. ఎందుకు తెలుసా? మనం బాగా చెప్పుకోవాలని, ఎక్కువసేపు స్పెండ్ చేయాలని, సమయం పొందుతాం. కానీ మనం నోటు మాటతో ఆయనతోనే స్నేహం అంటున్నాం, కానీ చేస్తామా? చేయట్లేదు. మనం కానీ నోటు మాట కదా అనేస్తాం. మన ముఖ్య స్నేహితుడు మా ప్రాణం చూడండి, దేవుడు తన స్నేహితుల కొరకు ఆయన ప్రాణం పెడతాడంట. అలా ఏం పెడతాడంట? దేవుడిని ఎలాగా ఆ స్నేహితుడు ఎటువంటి వాడంట? ప్రాణం పెట్టే వ్యక్తి. కానీ ఈ స్నేహం ఏంటో తెలుసా? ప్రాణం తీసే వ్యక్తులు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా మరి ఎలా ఉంటున్నాం? ఎవరితో మన స్నేహం? ఒకసారి గమనించండి. పొద్దున్నే లేచినట్టు ఎవరికో స్నేహం, ముఖ్య స్నేహితులు ఉంటారు ఉండరా? టీవీ ఏంటి స్నేహం? పొద్దున్న లేచి టీవీ పెట్టేస్తాం మనం. అది ఒక సీరియల్, అదే ఎక్కువ స్పెండ్, ఎక్కువ సమయం దేనికి ఇస్తారో అదే ఏంటి ముఖ్య ఏంటి స్నేహితులని. సెల్ ఫోన్ అదే మనం ముద్ర మానేసి మరి అని అంటాం. ముఖ్య స్నేహం అదే. ఆ టైంకి దేవుడు అంటే ఇస్తామా? ఏమో. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు అటువంటి పనితో నేను కూడా మనం మానేసుకోవాలి. అటువంటి మనం అనుకుంటాం చల్లకుండా 2 దాకా 3 నొక్కి అయ్యి టైం అని దేవుడికి అంత బాగుండు అనుకుంటాం. కానీ అవకాశం దేవుడు ఇవ్వము. నీ ముగ్గురు స్నేహితులు ఎవరో తెలుసా? సెల్ ఫోన్ అయిపోతుంది. ఓకే అంట 2 గంటలు అదే దేవుడికి ఇస్తే ఎంత బలం ఉంటుంది, మనకి ఎంత ఆదరణ ఉంటుంది. హల్లెలూయా. కానీ సాధ్యంగా అయిపోయినా మళ్ళీ సాధ్యం పెట్టి చూస్తాం. అదే జీపే అయిపోతే మళ్ళీ జీపే వేసుకుని చూస్తాం. అంటే ఏంటి? ఇంకా స్పెండ్ చేయాలి. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుడితో స్నేహం చేసేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎక్కువ శాతము దేవుడితో ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నా, ఎవరు నీ స్నేహంతో అంటే నువ్వు చెప్పొచ్చు. ఈరోజు పై మాట మనం అనొచ్చు, నేను నా స్నేహం దేవుడితోనే అనొచ్చు. కానీ నీ క్రియలు చెప్తున్నాను తెలుసా? సెలపడుతుంది మన క్రియలు